హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పచ్చని పందిరి కింద సీతారాముల కళ్యాణం చూడాలంటే మా రెండు కళ్ళు అయితే సరిపోలేదు. చాలా అద్భుతంగా జరిగింది. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి స్వామివారి కళ్యాణం అయితే ఏ విధంగా జరిగిందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే హనుమాన్ దేవాలయానికి అయితే రంగులు వేసిన తర్వాత పచ్చని పందిరి అయితే వేయడం జరిగింది. ఒకవైపు పచ్చని పందిరి, మరొక వైపు అయితే వంటల కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. స్వామివారి కళ్యాణం తర్వాత అన్నదాత వితరణ కార్యక్రమం ఉంది కాబట్టి వంటలు అయితే స్టార్ట్ చేశారు. చాలా అద్భుతంగా అయితే వంటలు అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాయి. స్వామివారి కళ్యాణం కోసం అయితే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఈ కార్యక్రమంలో స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో అయితే ముందుగా అయితే పాల్గొనడం అయితే జరిగింది. మన దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ భక్తి, ధర్మం, కుటుంబ విలువలు అన్నీ కలిసి ఉన్న ఒకే ఒక పండుగ, అది శ్రీరామనవమి మాత్రమే. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి అనే రోజున శ్రీరాముల వారు జన్మించడం జరిగింది. అదే రోజున శ్రీరామనవమి కూడా మనందరం జరుపుకుంటాం. మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నారైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ గ్రామంలో శ్రీరామనవమి ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. పచ్చని పందిరి కింద స్వామివారి కళ్యాణం చూడడానికి మా రెండు కళ్ళు అయితే అస్సలే సరిపోలేదంటే మీరు అస్సలే నమ్మరు. స్వామివారి కళ్యాణం మొదలు కాగానే ప్రతి ఒక్కరికైతే కంకణాల కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. రాములవారి కళ్యాణంకి అయితే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరైతే హాజరు కావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కన్నా ఈసారి కొద్దిగా విభిన్నంగా జరగడం చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. స్వామివారి కళ్యాణంలో భాగంగా ఇప్పుడు జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరైతే అందరూ చూసి ఆనందించండి. श्रीशैलाद्वायोत्तरदेशे श्रीकृष्णावेण्यां गोदावरीर्मध्यदेशे यादगिरि लक्ष्मी नारसिंहस्वामी क्षेत्रे शिवालये हनुमत् सन्निधौ समस्त देवता ब्राह्मणः हरिहर सन्निधौ ब्रह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे శుక్లపక్షే శ్రీరామనవమ్యా. ఉత్తర భారతదేశంలో పవిత్రమైన సరియు నది తీరాన ఉన్న మహాకోశల దేశం, దాని యొక్క రాజధాని అయోధ్య. ఎవరు జయించడానికి వీలు కానిది కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది. సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు మహారాజులు పరిపాలించిన ఆ అయోధ్యను దశరథ మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. కోశాగారం నిండా సంపదలు, శత్రువు గుండెల రైళ్లు పరిగెత్తించే సైన్యం. కౌశల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు అందమైన భార్యలు దశరథ మహారాజుకైతే ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కానీ దశరథ మహారాజుకి ఒకే ఒక్క లోటు. తన వయసు మీద పడుతుందని, తన రాజ్యాన్ని ఏలడానికి, సూర్యవంశాన్ని నిలబెట్టడానికి ఏ ఒక్క మగబిడ్డ లేడు అని పుత్రశోకంతో కుమిలిపోతున్నాడు.
పుత్రశోకంతో కుమిలిపోతున్న దశరథ మహారాజుకి తన కుల గురువైన వశిష్ఠుడి సలహా మేరకు ఋషశృంగ మహామునిని పిలిపించి పుత్ర కామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం అగ్నిగుండం నుంచి సాక్షాత్తు ఒక దివ్యమైన దేవత పురుషుడు ఉద్భవించి అమృతంతో సమానమైన పాయసంతో నిండిన ఒక బంగారు పాత్రను దశరథ మహారాజుకి అయితే ఇచ్చారు. ఆ పాయసాన్ని దశరథ మహారాజు ఎంతో భక్తితో తన ముగ్గురు భార్యలకు పంచారు. కౌశల్యకు సగం, కైకేయికి పావు వంతు ఇవ్వగా సుమిత్రకు మాత్రం కౌశల్య, కైకేయికి ఇద్దరు తమ వంతులో కొంత భాగాన్ని ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత అయోధ్య నగరంలో ఎక్కడా లేని సంతోషం అయితే నెలకొంది. చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి పునర్వస నక్షత్రం కర్కాటక లగ్నం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కౌశల్యాదేవి గర్భం నుంచి శ్రీరాముడు వారైతే జన్మించడం జరిగింది. కైకేయికి భరతుడు జన్మించగా 2 సార్లు పాయసం తాగిన సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు కవలలుగా జన్మించారు. శ్రీరాముడు వారు జన్మించిన రోజుని శ్రీరామనవమిగా అయితే మనమైతే ప్రతి సంవత్సరం అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. శ్రీరాముల వారి కళ్యాణం అయితే మన కళ్ళ ముందు ఎంతో ఘనంగా అయితే జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎంతో ఉత్సాహంతో అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు. ఈ వీడియోకి కంటిన్యూ అయితే పార్ట్ 2 అయితే వీడియో అయితే రాబోతుంది. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 వీడియోలో అయితే అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరిగింది, అన్నదాన వితరణ కార్యక్రమానికి అయిన ఖర్చు ఎవరు భరించారు, పూర్తిగా అన్ని విధంగా అయితే మనమైతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Thank you for watching.